అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ తొలి ఏకాదశి రోజున పొద్దున్నే తలంటు స్నానం చేసి సూర్యభగవంతుడికి మొక్కుకొని ఫిలిం నగర్లో ఉన్న టీటీడీ టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. జున్ను కూడా పొద్దున్నే లేచి మాతో పాటు వచ్చాడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు నేను ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను, చూద్దాం. ఈ తొలి ఏకాదశి రోజు నేను తొలిసారి పూజ చేసుకుంటున్నాను. నాకు ఎలా చేస్తారో తెలీదు, కానీ అన్నీ వివరంగా కనుక్కున్నాను. పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అని. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. పెద్దగా హంగు ఆర్భాటాలు అలాంటిది ఏమీ లేకుండా పూజా విధానం ఎలా చేసుకున్నా కూడా మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేసుకుంటే చాలు అని నా అభిప్రాయం. మీరేమంటారు? ఈరోజు తొలి ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అని అంటారు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళే రోజు అనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. సో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండే ఈ కాలాన్ని చాతుర్మాస దీక్ష అని అంటారనమాట. మునులు మహర్షులు ఈ దీక్షని చాలా నిష్టగా చేస్తారట. ఇక్కడి నుండే మనకి తొలకరి పంట అనేది మొదలవుతుంది. చినుకులు పడుతూ ఉంటాయి కదా, నారు వేయడం లాంటివి మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడి నుండే మనకి పండుగలన్నీ కూడా మొదలవుతాయి. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని స్వామివారికి కావాల్సిన తులసి దళాలు, పూలు, అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా చేసే నైవేద్యం కూడా చేయబోతున్నాను. స్వామివారికి తులసి దళాలంటే ప్రీతి కాబట్టి తులసి దళాలు ఎన్ని దొరికితే అన్నీ, తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉంటే మాలలాగా చేసి కూడా వేయచ్చు. అభిషేకం చేసుకోవడానికి ఒక దానిలో నీళ్ళు తీసుకొని అందులో జొన్నపిండి వేసుకున్నాను, పచ్చకర్పూరం వేసుకున్నాను, అలాగే ఒక తులసి దళం కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో పూలు కూడా వేసుకోవచ్చు. అలాగే స్వామివారికి పానకం కూడా చేసి పెట్టుకున్నాను. ఇందులో బెల్లము, ఇలాచి, అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఒక తులసి దళం కూడా వేసుకోవాలి. అలాగే వినాయకుడికి నైవేద్యంగా కొద్దిగా బెల్లం తీసి పెట్టుకున్నాను. అన్ని నైవేద్యాల్లో కూడా తులసి దళం అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే స్వామివారికి తులసి దళం అంటే ప్రీతి కాబట్టి. స్వామివారికి తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా చేసే నైవేద్యం ఒకటి ఉంటుంది. ఇది జొన్నలతో చేసుకుంటాము. సో జొన్నలు ముందు రోజు మంచిగా నానబెట్టుకొని అది ఆరబెట్టి ఇది కొంచెం డ్రై అయిన తర్వాత సో పెనం మీద పేలల్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఇలాగ పేలల్లాగా మనకి పాప్కార్న్ లాగా ఇట్లా పాప్ అవుతూ ఉంటాయి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. అసలు ఇలా జొన్నలతో ఇలా ప్రసాదం చేస్తారని తెలియదు. బట్ ఫస్ట్ టైం చేస్తున్నా, అన్నీ తెలుసుకొని చేస్తున్నాను. ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి. సో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు. కొంచెం అటు ఇటు అయినా కూడా సో మనం భక్తితో పూజించుకోవాలి. ఇది ఇలా పేలల్లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పుట్నాలు, బెల్లము, అలాగే ఇలాచి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ ఆవు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన నైవేద్యం పేలాల పిండి నేను చేసేసాను. ఇలాగే దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. లేదు అంటే ఇందులో నెయ్యి వేసి చిన్న లడ్డూల్లాగా, ఉండల్లాగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఎందుకంటే ఇలాగే పౌడర్ లాగా తినలేము అని అనుకునే వాళ్ళకి లడ్డూలాగా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను కూడా తయారు చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ పిండి దీపాలు. నాకు అసలు తెలీదు పిండి దీపాలు ఏ పిండితో తయారు చేస్తారని కూడా, కానీ అన్ని వివరంగా నేను తెలుసుకున్నాను. పిండి దీపాలు బియ్యం పిండితో తయారు చేస్తారు. సో బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఇందులో పచ్చకర్పూరము, బెల్లము యాడ్ చేశాను. సో ఇందులో పచ్చిపాలు
ఆవు పాలు తీసుకోండి, పచ్చిపాలు ఎప్పుడు కూడా నైవేద్యానికి పచ్చిపాలే తీసుకోవాలి. మనము కాగబెట్టిన పాలు అనేది వాడకూడదు. సో పచ్చిపాలు తీసుకొని మెల్లిగా కలుపుకొని ఇలా పిండిలాగా కలుపుకున్నాను. ఇందులోనే నేను ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను. ఆవు నెయ్యి ముందే కూడా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేసుకున్నాను. సో ఇలాగా ఫస్ట్ టైం చేసినా కూడా పిండి దీపాలు ఎంత బాగా వచ్చాయో నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడా కూడా నేను ఫస్ట్ టైం అన్నీ తెలుసుకొని చేస్తున్నాను. కాకపోతే ఆ భయం ఉంటుంది కదా, నేను అన్నీ కరెక్ట్గా చేస్తున్నానా లేదా, పూజా విధానం ఇలాగే చేస్తారా లేదా, ఎక్కడన్నా తడబడతానేమో అట్లా అనుకున్నాను. కానీ ఏదైనా కూడా మనం మనస్ఫూర్తిగా భక్తితో పూజ చేస్తే ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు రావు. ఆ దేవుడే మనకి బాగా సపోర్ట్ చేస్తారు. నాకు అన్నీ కూడా మొదటిసారి చేసినట్టు అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఏది కూడా ఈ పేలాల పిండి కానీ ఇవన్నీ కానీ నేను ఫస్ట్ టైం చేయడం, ఎక్కడ కూడా జంకకుండా అన్నీ బాగా కుదిరాయి. సో అన్నిటికీ ఆ దేవుడి అనుగ్రహం అనేది ఉండాలి. ఈ పూజ చేసుకోవడానికి కూడా నాకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంది అని అనిపిస్తుంది. సో అన్నీ చక్కగా కుదిరాయి. పూజకి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ గదిలోకి వెళ్ళిపోదాం. అలాగే ఈ పూజా విధానంలో నేను తెలుసుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, స్వామివారికి యాలుకలంటే చాలా ప్రీతి అట. ఈ యాలుకలని పసుపు నీటిలో కాసేపు నానబెట్టి సో దండలాగా నేను తయారు చేసుకున్నాను. ఈ దండని ఇంట్లో స్వామివారి ఫోటో ఉన్న, స్వామివారి విగ్రహం ఉన్న దేనికైనా కూడా స్వామివారి మెడలో ఈ దండని వేయాలన్నమాట. ఇలా చేస్తే ఏంటి అని అంటే మనకి 7 జన్మలు ఉంటాయి అని అంటారు కదా. అలాగా 7 జన్మల్లో అంటే మన పూర్వజన్మల్లో మనం ఏ పాపాలు చేసినా, లేకపోతే ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా, లేకపోతే ఇబ్బందులు కానీ ఏ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయంట. ఇది విన్న తర్వాత నాకు బాగా అనిపించింది. నేనైతే నమ్ముతున్నాను, అందుకే ఇలా చేశాను. పూజ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఈ యాలకులని యథావిధిగా వంటల్లో వాడచ్చు, లేదంటే దేవుడి ప్రసాదాల్లో వాడచ్చు. ఎలా అయినా కూడా మనం తిరిగి ఉపయోగించవచ్చు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरात, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मनवा मन होवे निष्काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, राम नाम सुख, राम नाम सुख, राम नाम सुखधाम।
పూజ అయితే ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఆబ్స్టికల్స్ లేకుండా చాలా బాగా జరిగింది. నేను మొదటిసారి చేసినా కూడా చాలా మనస్ఫూర్తిగా, చాలా భక్తితో చేశాను. పూజ అయిపోయిన వెంటనే మనం 108 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఇలా అయినా కానీ, గోవింద గోవింద ఇలా అయినా కానీ, ఏదైనా మనకి మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మనస్ఫూర్తిగా భక్తితో మనకి వచ్చినట్టు చేసుకుంటే చాలు, అంతా స్వామివారే చూసుకుంటారు. దీపాలు కొండెక్కిన తర్వాత ఈ పిండి దీపాలు పడేయకుండా ఆవులకి తినిపించచ్చు అనమాట. ఎందుకంటే ఇవి బియ్యపిండితో తయారు చేసాము, ఇందులో ఆవు పాలు, బెల్లము, నెయ్యి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆవులకు కూడా ఏం కాదు. వీటితో పాటు పేలాల పిండి, క్యుకుంబరు, క్యారెట్స్, ఇంకా బనానాస్ ఇవన్నీ కూడా తీసుకొని గోశాలకి వెళ్తున్నాము. ఈరోజు దానాలు చేస్తే కూడా చాలా మంచిది, అది ఏ దానమైనా పర్లేదు. మా పూజ అయితే ఇలా జరిగింది. మరి తొలి ఏకాదశి పూజ మీ ఇంట్లో ఎలా జరిగింది కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే నేను చేసిన పూజా విధానం మీకు ఎలా అనిపించింది, కరెక్ట్గానే చేశానా లేదా, ఇంకా ఏదైనా మిస్ అయ్యానా, నెగిటివ్గా కాకుండా సజెషన్స్లో ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.